హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం పాలకూర రోటి పచ్చడి చేసుకుంటామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తింటుంటే మనకు గోంగూర టేస్ట్లో ఉంటుందండి. గోంగూర కొంతమందికి అలర్జీ ఉంటుంది, తినకూడదనే వాళ్ళకి ఈ పాలకూర పచ్చడి చేసుకొని తిన్నారంటే సేమ్ ఇంకా మీకు గోంగూర పచ్చడి తిన్నట్టే ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అది నేను చూపించే విధంగా మీరు చేసుకొని తిన్నారంటే ఒక్కసారి పాలకూర చట్నీ ఇట్టు చేసుకుంటే వారంలో 2-3 రోజులైనా ఇది కావాలని చేసుకుంటారండి. ఓకే, ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి. ఓకే, ముందుగా పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. పెనం పెట్టుకున్నాము. ఇందులోకి మెంతులు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకున్నాను. అవి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే లోపల దాకా బాగా ఫ్రై అవుతాయండి. అదే పెనం పెట్టుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు పోపుకండి మిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇది బాగా ఫ్రై చేసుకొని పోపు పక్కన గిన్నెలో పెట్టుకుంటామండి. తీసి బాగా పోపు ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇది కప్పులోకి వేసుకుంటాం. ఇప్పుడు ఈ కప్పులో ఆయిల్ వేడిగా ఉంది కదండి, కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటాము. ఇప్పుడు అదే పెనము స్టవ్ పైన పెట్టుకున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఎర్రగడ్డ, ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి ఇట్లా వేసుకున్నానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 10-15 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను. అవి పొట్టు తీసేసినామంటే మనకి దంచి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఆ పొట్టు మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. బాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇవి కానీ ఇట్లా కప్పులో పెట్టుకుంటామండి. ఇప్పుడు అదే పెనం పెట్టుకొని ఎండు మిరపకాయలు ఒక 15 మిరపకాయలు తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. ఇవి కానీ కప్పులో తీసి పెట్టుకుంటాము. ఇప్పుడు అదే పెనం పెట్టుకొని పాలకూర బాగా తీసి బాగా వాష్ చేసి పెట్టుకొని కట్ చేసి ఉన్నానండి, అది వేసేసుకుంటాము. చింతపండు బాగా ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టున్నానండి, అది కానీ వేసేసుకుంటాం. ఈ చట్నీకి చింతపండు మన గోంగూర టేస్ట్ ఇస్తుందంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లగా. ఈ పాలకూరలే కానీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకుంటాము. బాగా ఉడికిందండి. చింతపండు కానీ పచ్చివాసన పోయింది. ఇంకా రోటి దగ్గరికి వెళ్ళిపోతాము. స్టవ్ బంద్ చేసేసి రోటి దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటాం రోట్లోకి. ఈ కల్లుప్పు వేసి ఇట్లా నూరుకున్నామంటే మనకు నోటికి ఉప్పు తగలకుండా ఉంటుందండి. పెద్ద పెద్ద కల్లులు ఉంటాయి కదా మనకి చట్నీ రుబ్బేటప్పుడు, కొద్దిగా అవి నోటికి తగిలిన బాగుండదు. దానికని ముందే ఇట్లా ఏమేమి నూరాలనో అవి నూరేసుకోవాలి. నాకైతే ధనియాలు కానీ నోటికి వస్తే బాగుండదండి. దానికని ధనియాలు కానీ బాగా మెత్తగా ఇట్లా నూరేసుకుంటాను. మెంతులు కానీ, ధనియాలు, జీలకర్ర అన్నీ బాగా ఇట్లా మెదిగించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు కానీ వేసేసుకున్నాం. ఇవి కానీ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగా మెదుగుతాయండి. నేను ఇది వీడియో లాంగ్ అవుతుందని కొద్దిగా స్పీడ్ పెట్టాను. బాగా మిరపకాయలు కానీ బాగా మెదిగినాయి.
ఇప్పుడు తెల్లగడ్డ ఎర్రగడ్డ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కానీ వేసేసుకుంటాం. ఇది కానీ బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసేసుకుంటామండి. చింతపండు కానీ బాగా మెదగాలి కదా, దానికని ఇప్పుడు వేసేసి అన్నిటినీ మంచిగా ఇట్లా దంచుకోవాలి. అన్నీ బాగా మెదిగినాయండి. ఇప్పుడు మన పాలకూరను వేసేసుకుంటాం. పాలకూర ఒక్క కట్టే ఉన్నిందండి నా దగ్గర ఈరోజు. అవి 2-3 కట్టలు ఉన్నాయి, వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కానీ ఒక్కసారి చట్నీ చేసుకొని చూసారంటే వారంలో 2-3 రోజులు ఇదే కావాలనుకుంటారండి, అంత రుచిగా ఉంటుంది. మంచిగా ఇట్లా దంచుకోవాలి. అన్ని మసాలాలంతా ఈ పాలకూరలో కలిసేంతవరకు మంచిగా ఇట్లా దంచేసుకోవాలండి. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుందండి. బాగా మెదిగినాయి. అన్నీ కలిపి ఇప్పుడు ముద్ద చేసుకుంటాం. టేస్టీ పాలకూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది తీసి ఇప్పుడు కప్పులోకి పెట్టుకుంటామండి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా, అది కానీ ఇప్పుడు వేసేసుకుంటాం ఈ కప్పులోకి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుంటాం. ఇందులో ఎండుమిరపకాయలు పోపులేటివి కానీ బాగా కరకరలాడుతూ ఉంటాయండి. పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఆ ఎండుమిరపకాయను కానీ నంచుకొని తినచ్చండి. రెడీ అయిపోయింది మనకి రోటి పచ్చడి, పాలకూర రోటి పచ్చడి. అన్నం కానీ తెచ్చుకున్నానండి. అన్నానికి ఈ పచ్చడి ఎత్తి పెట్టుకొని మంచిగా కలుపుకొని తింటుంటే అసలు స్వర్గమే ఉంటుందండి. అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటుంటామండి. నేను మీకోసం ఈరోజు చూపెట్టాలా, మీరు చేసుకొని ఈ టేస్ట్ని మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ ఎప్పటికీ చేసుకుంటారని నేను చేసి పెడుతున్నానండి ఈరోజు. పాలకూర అంటే ఎక్కువ ఇట్లా పచ్చళ్ళలో యూజ్ చేయరు కదండి. మామూలుగా అంటే పప్పు చేసుకుంటాము, పాలకూర పన్నీర్ చేసుకుంటాం, అట్లా ఉంటుంది. ఇదైతే ఒకసారి మీరు ఇట్లా చేసి చూడండి, మీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారండి. చూడండి, మీరు కలుపుతుంటేనే మీకే తెలుస్తుంది అది ఎట్లా ఉంటుందని. ఈ ముద్ద తింటుంటే ఇంకా స్వర్గమేనండి, అసలు చెప్పితే నమ్మరు. ఒకసారి మీరు చేసుకొని చూడండి. ఓకే వ్యూవర్స్, నేను ఈ పాలకూర చట్నీతో ఎంజాయ్ చేస్తానండి. మీరు కానీ ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.